గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నిన్న సెషను ఎంతమందికి గుర్తుంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ లేట్ అయింది. సో తొందరగా మీరు కూడా రెస్పాండ్ అయ్యి త్వరగా మీరు ఎంత యాక్టివ్ ఉంటే నేను అంత త్వరగా మీకు కంప్లీట్ చేస్తాను. సార్ మ్యూట్ లో ఉన్నాడు సార్. బ్రహ్మేశ్ సార్ టీం సార్ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి చెప్పండి సార్. మీరు ఎవరు కూడా సార్ మాట్లాడేటప్పుడు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. దినేష్ సార్ కో హోస్ట్ ఇంకొకరు కూడా ఇవ్వండి. ఇంకెవరు ఉన్నారు? హరి సార్ కూడా కో హోస్ట్ ఇవ్వండి. ఓకే సార్, ఇస్తున్నాను. హరి సార్, ప్రసాద్ సార్ కొంచెం స్క్రీన్ కూడా మానిటరింగ్ చేయండి మధ్యలో. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణారావు గారు, ఆనంద్ గారు, మన ఆనంద్ సారు, సుమాప్రసాద్ సారు, తలపల శివ గారు, వెంకటేశ్వరమ్మ, వనజ, చిరంజీవి, ఎన్ సరిత గారు. సార్ ఇంతేనా? ఇంకెవరికి అర్థం కాలేదా? హరి, నాగలక్ష్మి గారు. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఉల్లా కిరణ్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నైస్ సార్. సార్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయట్లేదో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా లేరు అనేది అనిపిస్తుంది. ఓకేనా? దయచేసి అందరూ యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే నేననే కాదు, ఎవరైనా సరే మనకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన బ్రెయిన్ అంత షార్ప్ అవుతుంది. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. నిన్న జూమ్ మీటింగ్లో సబ్జెక్టు ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి గుర్తుంది? సార్ నాకు హ్యాండ్ రైట్ చేయటం రాదు సార్. నాగమణి మేడం, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, నాకు తెలియట్లేదు. పర్లేదు. ఎలా చేయాలో తెలియట్లేదు సార్ నాకు. అది కింద రియాక్షన్స్ అని హార్ట్ సింబల్ ఉంటుంది చూడండి, రియాక్ట్ అని. దాన్ని క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది చూడండి మా. అంటే నాకు తర్వాత సార్ వాళ్ళు చెప్తారులేండి మీకు. సార్ ఎవరో ఒకరు గైడ్ చేయండి సార్. బొమ్మాయి సార్ టీం అనుకుంటా. ఓకే, తెలియదు సార్ నాకు. పర్లేదమ్మా, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. సో అందరికి థ్యాంక్ యూ లీడర్స్. ఓకే, అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. సో ఈరోజు దానికి కంటిన్యూ సెషను. ఇవన్నీ కూడా మనకి బేసిక్స్. నిన్న జస్ట్ మనం ఏంటంటే ఒక మోటివేషన్, మనకు కావాల్సిన ఇంపార్టెంట్ 9 పాయింట్స్, ఎసెన్షియల్ బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ MLM మార్కెట్లో, ఆ పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా? సో వాటిల్లో చాలా మందికి కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యి, పర్సనల్ గ్రోత్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని కానివ్వండి, లేదా స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అని కానివ్వండి, ఇన్కమ్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవడం కానివ్వండి, ఇలాంటి విషయాలు మనము తెలుసుకొని ముందుకెళ్తే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెసెస్లో, ముఖ్యంగా వెస్టేజ్లో మనం త్వరగా సక్సెస్ తీసుకోవచ్చు. సరే, ఓకే, కంపెనీ ప్లాన్ ఏంటి అసలు అనేది తెలుసుకోవాలి కదా మనం. సో దానికోసం ఈరోజు ఒక ప్లాన్ రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇలానే చేయాలి అనేం లేదు. ఓకేనా? ఇలా చేసుకుంటే కూడా మీకు ఈజీగా ఉంటుంది, ఇది ఒక దారి ఉంది అని చెప్పే ప్రయత్నమే కానీ మీరు ఇలానే చేయాలి, మీరు ఇలానే వెళ్ళాలి అనేది ఏం లేదండి. ఎవరి వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళకు ఉంటుంది. సో వాటిలో మీరు ఇలా చేసుకుంటే ఉపయోగపడుతుంది, ఈ దారి కూడా ఉంది అని చెప్పే ప్రయత్నమే ఇది. ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని కమెంట్ చేయరు. ఓకేనా? మీకు మీరే బాస్. మన బిజినెస్లో ఆల్రెడీ మీరు వచ్చే ముందు మీకు ఒక చెప్పుంటారు మీ అప్లైనర్సు, ఈ బిజినెస్లో ఎవరు మీకు బాస్ ఉండరు, టార్గెట్స్ ఉండవు, మీకు మీరే బాసు, మీకు మీరే టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా? సో బుక్, పెన్ను రెడీగా పెట్టుకోండి. ఎవరికైతే ఉన్నదో, లేని వాళ్ళు శ్రద్ధగా వినండి. ఓకేనా? స్క్రీన్ రికార్డింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ పెట్టుకోండి. పీపీటీస్ షేర్ చేయను, గుర్తుపెట్టుకోండి. చెప్పేటప్పుడు శ్రద్ధగా నోట్ చేసుకోండి, వినండి, శ్రద్ధగా వినండి. లేదా మళ్ళీ జూమ్
యూట్యూబ్లో కూడా పెడుతున్నారు సార్ వాళ్ళు. సో వాటిని మళ్ళీ రిఫర్ చేసుకోండి. ఓకేనా? పీపీటీ షేర్ చేస్తే మనకేమవుతుంది, అశ్రద్ధ అనేది పెరిగిపోద్ది అనమాట. ఉందిలే చూసుకోవచ్చులే అన్న నిర్లక్ష్యం ఉంటుంది కాబట్టి పీపీటీ షేర్ చేయండి. నిన్న వచ్చేసి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి అవి వరకు షేర్ చేశాను. బిజినెస్ ప్లాన్స్ ఇవి షేర్ చేయను. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ ఆల్రెడీ కంపెనీ ఇచ్చింది. దాంట్లో నుంచి మీకు అర్థమయ్యేలాగా ఎలా చేయాలి, ఎలా అని కొంచెం మార్పులు చేర్పులు చేసిన పీపీటీలు ఇవి. ఓకేనా? సో రెడీయా సార్ అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫస్ట్ నిన్న బేసిక్ నాలెడ్జ్ వర్క్షాప్ అనేది నిన్న సెషన్ 1 అయిపోయింది. ఈరోజు సెషన్ 2. సో దీంట్లో ఫస్ట్ నిన్న చెప్పాము ఎవరెవరు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనేది అనుకున్నాం. ఇంకా ఎవరికన్నా ఆ డౌట్లు ఉంటే ఈ 10 క్వశ్చన్లు ఒకసారి చదవండి. ఆ, మీలోనే ఒకరిని సెలెక్ట్ చేస్తాను. సార్ తెలుగు ఎవరు బాగా చదువుతారు వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా? ఆనంద్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక్కసారి 10 క్వశ్చన్స్ నా కోసం. శివరాం ప్రసాద్ సార్కి శివరాం ప్రసాద్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శివరాం ప్రసాద్ సార్. చెప్పండి సార్. సార్ ఈ 10 క్వశ్చన్స్ ఒకసారి నా కోసం చదువుతారా? ఓకే సార్. మన లీడర్స్ అందరి కోసం. సార్ యాంట్రోడ్స్ యూజ్ చేస్తున్నారు, దయచేసి యూజ్ చేయొద్దండి ప్లీజ్. మనం ఇప్పుడు ఏం పని చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంతవరకు సెటిల్ అయ్యాం, ఇప్పుడు సంపాదిస్తున్న ఆదాయం ఒక 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, ఇప్పుడున్న ఖర్చులు 5 సంవత్సరాల తర్వాత ఎంత పెరుగుతాయి, మనము లేదా మన పిల్లలకు నచ్చిన వస్తువుని ఆలోచించకుండా కొనగలమా, ఒక 2 నుండి 5 సంవత్సరాల వ్యవధిలో కొత్త కారు కొనే అవకాశం ఉందా, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నేషనల్ ట్రిప్ లేదా ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి అవకాశం ఉందా, సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉందా, ఉంటే అందులో మీరు ఎన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాము. మంచి భవిష్యత్తు అంటే ఎలాంటి భవిష్యత్తు, మీరు చేసే పనిలో లేదా వ్యాపారంలో ఇంకొకరికి ఆరోగ్యం ఇస్తూ ఆదాయం సంపాదించగలమా, వారు కూడా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉందా, మీ పిల్లలు లేదా కుటుంబం మిమ్మల్ని ఎలా చూస్తారు, ఎలా గుర్తు పెట్టుకుంటారు. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఒక్కసారి గమనించండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లీడర్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ ఎవరికి అవసరం లేదు, ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనలో ఉన్న 126 మంది అందరము ఒకే రిజల్ట్ తీసుకుంటున్నామా? లేదు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాస్పెక్ట్ ఉంది. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంది వెస్టేజ్ బిజినెస్ మీద కానివ్వండి, లేదా మీరు చేసే పనిలో అయినా కానివ్వండి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 10 క్వశ్చన్లు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలా. ఓకేనా? అందరూ దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్ అందరికీ క్లియర్గా కనిపిస్తుందా సార్ స్క్రీను? మీరు ఓకే అంటే నేను ముందుకెళ్తాను. ఓకే క్లియర్గా సార్. ఉందా? మెసేజ్ చేయండి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందంటే మనం ఇప్పుడు ఏం పని చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంతవరకు సెటిల్ అయ్యాం, మనం చేసే పనిలో మనం ఎంత సంపాదిస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఇది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సంపాదిస్తున్న ఆదాయం ఒక 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది,
ఇప్పుడు చాలామంది 124 మందిలో ఈజీగా పార్ట్ టైం చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నాం. ఫుల్ టైం కంటే కూడా వెస్టేజ్‌ని పార్ట్ టైమ్‌గా చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నాం. మరి మీరు ఫుల్ టైమ్‌గా చేస్తున్న జాబ్‌లో ఎంత సంపాదిస్తున్నారు? ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాల్లోపు మీ ఆదాయం ఎంతవుతుంది? మీరు చేసే అదే జాబ్‌లో. ఓకేనా? నెక్స్టు ఆ సంపాదనకి మీకయ్యే ఖర్చులు ఒక 5 సంవత్సరాల తర్వాత ఎంత అవ్వచ్చు అనేది, ఎంత పెరుగుతాయి అనేది ఒక అంచనా వేసుకోండి. ఓకేనా? ప్రీవియస్ 5 సంవత్సరాల నుంచి మీకు ఐడియా ఉంటది గదా! రాబోయే ఒక 5 సంవత్సరాలకి ఒక ఎస్టిమేషన్ ఏసుకోండి. పెరుగుతుందా? తగ్గుతుందా? మనకు లేదా మన పిల్లలకు నచ్చిన వస్తువు ఆలోచించకుండా కొనగలుగుతున్నామా? పిల్లలు ఏదన్నా అడిగారు లేదా మనం ఏదన్నా కావాలనుకున్నాం. ఆలోచించకుండా రేట్ ఎంత అని చూడకుండా కొనగలుగుతున్నామా? ప్రైస్ ట్యాగులు చూడకుండా 1 నుండి 2 నుండి 5 సంవత్సరాల వ్యవధిలో కొత్త కారు కొనే అవకాశం ఉందా? మీరు చేసే జాబ్‌లో లేదా మీరు చేస్తున్న బిజినెస్‌లో ఔట్ ఆఫ్ వెస్టేజ్ నేను అడుగుతున్నానండి. ఎవరైతే వెస్టేజ్‌ని పార్ట్ టైమ్‌గా చేస్తున్నారో, ఫుల్ టైమ్ వేరే బిజినెస్ చేస్తున్నారో లేదా జాబ్ చేస్తున్నారో వాళ్ళని అడిగే క్వెషన్స్ ఇవి. ఓకేనా? ఆల్రెడీ ఫుల్ టైమ్ వెస్టేజ్ చేసే వాళ్ళకి గూడా కొంచెం డౌట్ ఉంది అటు ఇటు. చేద్దామా? వద్దా? వెస్టేజ్‌ని ఫుల్ టైము జాబ్‌కెళ్ళిపోదామా అని. సో, వాళ్ళని అడిగే క్వెషన్. 2-5 సంవత్సరాల వ్యవధిలో బయటవి చేస్తే మీరు కొత్త కారు కొనే అవకాశం ఉందా? కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నేషనల్ ట్రిప్ గాని, లేదంటే ఇండియాలో ఎక్కడైనా గాని, లేదా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడానికి అవకాశం ఉందా? బయట జాబుల్లో గాని, బిజినెస్‌ల్లో గాని. సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉందా? ఉంటే అందులో మీరెన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది? మీరందరూ బాగా ఆలోచించుకోండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం గూడా ఉంటే మన నాన్నలు కట్టించిన ఇంట్లో ఉంటాం. లేదా మన పిల్లలు మనం కట్టించిన ఇంట్లో ఉంటున్నారు గానీ, ఎవరైతే కట్టించారో వాళ్ళు సొంత ఇంట్లో ఉండడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే, మనకి యవ్వనం అయిపోయి ఓల్డ్ ఏజు వచ్చే టైంలో మనకి సొంత ఇల్లు కట్టే అవకాశాలనేది మా మామూలుగా ఉంటాయి. లేదా ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసో వీళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టినా అవి ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారో మీకే తెలుసు. ఈఎంఐలు కట్టలేకో, లేదా ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చో ఇట్లా. ఓకేనా? నెక్స్ట్ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నామా? అసలు మంచి భవిష్యత్తు అంటే ఏంటి? మీకు 20,000 ఒస్తున్నాయి. మీ వీధిలో ఉండే స్కూల్‌లో జాయిన్ జేస్తారు. 50,000 వచ్చే వ్యక్తి తీసుకొనెళ్ళి మంచి రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏస్తాడు. ఒక రూ. 1,00,000 సంపాదిచ్చే వ్యక్తి ఒక మంచి స్టేట్ లెవెల్ మంచి కాంపిటీషన్ సిబిఎస్‌ఈ సిలబస్ ఉన్న స్కూల్‌లోనో, లేదా మంచి టాప్ స్టేట్ లెవెల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఏస్తారు. అదే ఒక 5,00,000, 10,00,000 సంపాదిచ్చే వ్యక్తి నేషనల్ స్కూల్‌లో ఏస్తాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏస్తాడు. ఇంకా ఎక్కువ సంపాదిచ్చే వ్యక్తి లేదా ఇంటర్నేషనల్ స్కూల్‌లో జాయిన్ జేస్తున్నారు. మరి ఏది భవిష్యత్తు? మంచి భవిష్యత్తు అంటే ఏంటి? డబ్బు ఎక్కడుంటే మంచి భవిష్యత్తు గూడా అక్కడే ఉంటుంది. అలా మారిపోయింది సొసైటీ. అలాంటి అవకాశాల్ని క్రియేట్ చేస్తుంది సొసైటీ. మరి డబ్బు ఎంత అవసరం అనేది ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ మీరు చేసే పనిలో లేదా వ్యాపారంలో ఇంకొకరికి ఆరోగ్యం ఇస్తూ ఆదాయం సంపాదించుకుంటూ, వారు కూడా ఆదాయం సంపాదించుకునే అవకాశం మీరివ్వగలరా? మీరు చేసే జాబ్‌లోనో, బిజినెస్‌లోనో. మీ పిల్లలు లేదా కుటుంబం మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? ఈ క్వెషన్ మనందరం ప్రతి ఒక్కరు గూడా వేసుకోవాల్సిన క్వెషన్ ఇది. మన పిల్లలు గాని, మన కుటుంబం గాని మనల్ని ఎలా చూస్తున్నారు? ఎలా గుర్తుపెట్టుకుంటారు? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను నా పిల్లలకి ఎలాంటి ఆస్తి ఇవ్వల. ఓకేనా? ఎలాంటి ఆస్తి ఇవ్వలేదు. వాళ్ళ కష్టం మీద మీరు బతకండి అని జెప్పి నేను బోయా. ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారా? లేదు అంటే నేనొక 10,00,00,000 ఆస్తిని నా పిల్లలకి ఇచ్చిపోయాననుకోండి. ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారా? నా పిల్లలే గాదు, నా పిల్లలు పిల్లలు గూడా గుర్తుపెట్టుకుంటారు. మా తాత 10,00,00,000 ఆస్తి ఇచ్చిపోయాడురా అని. ఎందుకంటే మనీకి అంత పవర్ ఉందిప్పుడు. బంధాలు నిలబడాలన్నా, బంధాలు గుర్తుపెట్టుకోవాలన్నా కూడా ఈ రోజుల్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకేనా సార్? సో, ఈ 10 క్వెషన్‌లు మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఈ 10 క్వెషన్‌లు మీరు
డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీరు ఎవరైతే కస్టమర్స్ని మీరు బిజినెస్లోకి తీసుకురావాలనుకుంటున్నారో ఇండైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి వాళ్ళు తెలుసుకునేలాగా ఆలోచించేలాగా మీరు చెప్పగలగాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ ఐపీఎఫ్ఎస్ స్టాటిస్టిక్స్ బాపట్ల మీటింగ్కి వచ్చింటే మీకు అర్థమై ఉంటుందండి, లీడర్స్ మీటింగ్కి. సో ఇక్కడ చూసుకుంటే 10% మంది రిచ్ ఉన్నారు మన కంట్రీలో. ఈ ఐపీఎఫ్ఎస్ అంటే మన ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఓకేనా? ఇండియాలో ఉన్న ఇండియన్ పబ్లిక్ ఫైనాన్స్ స్టేటస్ అన్నమాట. 10% రిచ్ ఉంటే 90% పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఉన్నారు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇంకా మీకు అర్థం కావాలి అంటే దాదాపుగా 40% మన ఇండియాలో ఉండే సంపద అంతా ఎవరి దగ్గర ఉందంటే 1% రిచెస్ట్ మిలీనియర్స్ దగ్గర ఉంది. అర్థమైందా సార్? మిలీనియర్స్ కాదు, బిలీనియర్స్. ఓకేనా? ఎంత అమౌంట్? దాదాపుగా 40% సంపద. ఓకేనా? 40% సంపద 1% మంది దగ్గరే ఉంది. మిగతా 60%లో కూడా 40% ఎవరి దగ్గర ఉందంటే రిచ్ పీపుల్ దగ్గర ఉంది. ఓకేనా? బిలీనియర్స్ వేరు, రిచ్ పీపుల్ వేరు. మిగతా 20% మాత్రమే మనలాంటి మధ్యతరగతి నిరుపేద వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. 20% మాత్రమే. దీన్ని బట్టి ఆలోచించండి మన పరిస్థితి ఎలా ఉంది అనేది. అర్థమైందా సార్? సో అంత పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంత లో బడ్జెట్లో మన పరిస్థితి అయిపోయింది. మనం ఒక ఫ్యామిలీని రన్ చేయాలి అంటే ఈరోజు ఎంత కష్టపడుతున్నాము అనేది మీ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. మన జీవితం ముందుకెళ్ళడానికి మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక పని రేయింబవళ్ళు కష్టపడి కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకురావాలని చెప్పి నిరంతరం కష్టపడుతూనే ఉన్నాం. కానీ జీవితాలు ఏమన్నా మారాయా? ఎందుకు అంటే బయట మనం ఎంత గొడ్డు చాకరీ చేసినా కూడా ఉపయోగం లేదు. సింపుల్ సార్. కష్టపడితేనే జీవితం మారిపోద్ది. నువ్వు గాడిదలాగా గొడ్డు చాకరీ చేస్తే నీ జీవితం మారుతుంది అంటే ఈ ప్రపంచంలో రిచెస్ట్ గాడిదలు చాలా ఉండాలి. ఎందుకంటే గాడిదలు మోసేంత బరువు ఇంకెవరు మోయలేరు. మరి రిచెస్ట్ గాడిద ఎక్కడన్నా ఉందా సార్? ఎందుకు అంటే ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తే జీవితాలు మారవు. స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్మార్ట్ వర్క్ మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎంత స్మార్ట్గా ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి మీ ఆలోచన తీరు ఎలా ఉంది, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఫ్యూచర్ని ఆలోచించి మీరు బిజినెస్ చేస్తారో లేదా ఏదైనా పని చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మీరు బాగా గమనించండి. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి ఈ రోజున తన పిల్లల్ని ఇండియాలోనే నెంబర్ 1 డిస్టిక్ మండలాలు కాదండి, దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టగలిగాడు ఒక పెట్రోల్ బంక్ స్థాయి వ్యక్తి. ఎలా? ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. తనకొచ్చే 200లో 150 రూపాయలు కాఫీకే ఖర్చు పెట్టిన వ్యక్తి ఈరోజు 1,50,000 పెట్టి 1,50,000 పెట్టి ఆమె టీ తాగుతుంది రోజుకి. వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, కోడలు అనుకోవచ్చు. ఆలోచించండి. ఆ రోజు ఆయన 150 రూపాయలు నాకు ఇవి ఈరోజు తినడానికి కావాలి అని ఆలోచించి ఆగిపోయి ఉంటే ఈరోజు 1,50,000 పెట్టి వాళ్ళ కోడలు టీ తాగగలిగేదా? ఒక టీ ఖర్చు నేను చెప్పేది, ఒక రోజుకి ఆమె తాగే టీ ఖర్చు 1,50,000. మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. ఆ మేకప్ కిట్ లిప్స్టిక్ 1,75,000 సంథింగ్ ఉంది లిప్స్టిక్. ఆలోచించండి. మన జీతాలు కూడా లేవు సార్ అంతా. మరి ఆలోచించండి మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాము, ఎక్కడ చెయ్యాలి అనేది.
ఓకేనా? సో ట్రెడిషనల్ మార్కెట్లో ఇక్కడ మనకి వెస్టేజ్లో డబ్బులు ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సో బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఓకేనా, బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఇన్ని రోజులు మనం ప్రొడక్ట్స్ వాడాం. అక్కడ నుంచి మనకి డబ్బులు ఎలా వస్తాయి అంటే, ఒక 30 రూపాయలకి ప్రొడక్ట్ తయారైతే కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో ఉన్న ఈ 70 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి అంటే, అడ్వర్టైజ్మెంట్స్ 20% దాకా వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్టాకిస్టు, తర్వాత డిస్ట్రిబ్యూటరు, తర్వాత హోల్సేలరు, రీటైలరు, ఆ తర్వాతే కస్టమరు మన దాకా వస్తుంది. ఓకేనా? మరి మిగతా ఉన్న ఈ 70 రూపాయలు వాళ్ళకిస్తే కస్టమర్‌కి ఏందయ్యా ఉపయోగం అంటే, మన సురేష్ సార్ చెప్పినట్టు డబ్బులు వాళ్ళకి, జబ్బులు మనకి. ఓకేనా? అన్నీ ప్రిపేర్ చేసి ఓ సినిమా హీరోనో, హీరోయిన్ చేతిలో పడేస్తే వాళ్ళే ప్రమోషన్ ఇస్తారు. వాళ్ళు వాడరు, మన చేత వాడిస్తారు. వాడిచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. మరి మనకేమన్నా వస్తుందా అంటే ఏమి లేదు. 20 రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్‌కే ఎళ్తుంది సార్ 100 రూపాయల్లో. 15 రూపాయలు దాదాపుగా మన స్టాకిస్ట్‌లకెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్‌లకి 15 రూపాయలు, హోల్‌సేలర్‌కి 10 రూపాయలు, రీటైలర్‌కి 10 రూపాయలు, కస్టమర్‌కి 100 రూపాయలు ఎంఆర్‌పీ ఏసి అమ్ముతున్నారు. మీరిక్కడ బాగా గమనించండి. రీటైలర్‌కి, హోల్‌సేలర్‌కి గూడా పెద్ద ప్రాఫిట్‌లేమి ఉండవండి. ఓకేనా? డిస్ట్రిబ్యూటర్‌లకి, స్టాకిస్ట్‌లకి గూడా పెద్ద ఏమి ఉండదు. కానీ అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, వాడు తయారు చేయడు. ప్రొడక్ట్‌ని తయారు చేస్తాడా? మహేష్ బాబు చేస్తాడా? చెయ్యడు. దాని గురించి రీసెర్చ్ ఏమన్నా చేస్తాడా? చేయడు. మార్కెటింగ్ గురించి ఏమన్నా ఇది ఇక్కడ ఇయ్యాలి, ఇది ఈ రాష్ట్రంలో ఇంతుందని ఏమన్నా చేస్తాడా? లేదు. సింపుల్‌గా ఒక డైరెక్టర్ ఉంటాడు. డైరెక్టర్ సీన్ రాస్తాడు, డైలాగ్స్ చెప్తాడు, వచ్చి యాక్టింగ్ చేసి 20 రూపాయలు తీసుకుంటున్నారు. 100 రూపాయల్లో 20% ఆఫ్ ద అమౌంట్ అడ్వర్టైజ్మెంట్స్‌కే పోతుంది. అదే పని కంపెనీ, మన వెస్టేజ్ కంపెనీ, మన కన్స్యూమర్‌కి ఇక్కడ ఏమన్నా మార్జిన్ ఉందా? జీరో ట్రెడిషనల్ మార్కెట్‌లో. అదే మన వెస్టేజ్ కంపెనీ తీసుకుంటే 20 రూపాయలకి ప్రొడక్ట్ తయారు చేస్తే ఓకేనా? ఎందుకని? ఇక్కడ ఏమవుతుంది అంటే క్వాలిటీ ప్రొడక్ట్ తయారవుతుంది. ప్రొడక్ట్ మార్జిన్ అనేది చాలా తక్కువకి ఇస్తుంది కంపెనీ. ఓకేనా? ఇక్కడ సారీ సార్, ఇక్కడ కొంచెం ఓకేనా? ఇక్కడొచ్చేసి మీకు 20 రూపీస్‌కి ప్రొడక్ట్ తయారైతే ట్రాన్స్‌పోర్టు, వేర్ హౌసు, డీఎల్‌సీపీ లేదా ఈడీఎల్‌సీపీ. ఇంతే. మనకింక మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్‌లు గాని, హోల్‌సేలరు, రీటైలరు, డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్టు ఓకేనా? నేషనల్ స్టాకిస్టులు వీళ్ళెవ్వరు ఉండరు మనకి. ఓన్లీ ట్రాన్స్‌పోర్టు, వేర్ హౌసు, డీఎల్‌సీపీలు. తర్వాత డైరెక్ట్‌గా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి మనము తీసుకోవచ్చు. 100 రూపాయలు ఉన్న ప్రొడక్ట్‌లో మళ్ళీ మీకు డిస్కౌంట్ గూడా ఇస్తుంది కంపెనీ. ఇక్కడ తయారీని బట్టి మాత్రమే రేటుంటుంది. ఓకేనా? తయారీని బట్టి మాత్రమే రేటుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? సో, తయారీని బట్టి రేటు ఎలా ఉంటుంది అనేది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ రోజున మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికెళ్తే మీకు పళ్ళు జివ్వంటున్నా, తిమ్మిరిగా ఉన్నా, చన్నీళ్ళు, వేడి నీళ్ళు తాగినప్పుడు జివ్వని లాగడం, ఓకేనా? నరాలు బలహీనంగా ఉన్నా, మీకు సెన్సోడిన్, పెప్సోడిన్ అని చెప్పి బ్రాండెడ్ పేస్టులు రాస్తారు సార్. ఈ బ్రాండెడ్ పేస్టులు మార్కెట్‌లో రూ. 150 నుంచి రూ. 250 అమ్ముతున్నారు. ఓకేనా? కానీ లోయెస్ట్ కాస్ట్ రూ. 130 అండి. సెన్సోడిన్, పెప్సోడిన్ సంథింగ్ ఉంది. రూ. 130. అదే పేస్టు, అదే ప్రాబ్లమ్‌కి పనిచేసే ఎక్సలెంట్ పేస్టు నేచురల్ కెమికల్స్‌తో తయారు చేసిన పేస్టు మన దాంట్లో కేవలం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ రూ. 67. మనకొచ్చే రేట్ నేను చెప్తున్నాను. బయటొచ్చే రేట్ రూ. 130. మన వెస్టేజ్‌లో వచ్చే రేటు రూ. 67. దీన్ని బట్టి ఆలోచించండి. ఎందుకంటే కంపెనీ కూడా 150, 200 పెట్టి అమ్మొచ్చు గదా! బయట ఓకేనా? బయట ఆ వెసులుబాటు ఉంది గదా కంపెనీకి. ఉందా లేదా? కానీ కంపెనీ ఎప్పుడూ గూడా అలా చెయ్యదు.
రీజన్ ఏంటి అంటే ఎథికల్గా జెన్యూన్గా బిజినెస్ చేస్తే కంపెనీ వెస్టేజ్. సో కన్జ్యూమర్కి ఎంత బెనిఫిట్ ఇస్తుందంటే కంపెనీ 62% ఫైనల్గా ఇస్తుంది. టోటల్గా 65% ఇస్తుంది కంపెనీ. దాంట్లో 9 రకాలుగా దీన్ని విభజించడం జరిగింది. ఓకేనా? 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు చెప్తారు? ఈ 9 రకాల ఆదాయాలు మొత్తం 65% కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 కూడా ఎవరు చెప్తారు? సార్ నేనే పిలుస్తాను, మీరు జయశ్రీ మేడం. ఉన్నారా? ఓకే. ఓకే సార్. ఆనంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 9 types సార్. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ డిస్కౌంట్ సార్ 10 to 20%. ఎస్ సార్. పర్ఫార్మెన్స్ బోనస్, ఎస్ సార్. డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ఎల్ఓబి, ట్రావెల్ ఎస్. ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్ సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, ఇవి మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. మీరందరూ కూడా ఎందుకు అంటే ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేకపోతే మన హోమ్ మీటింగ్ అనేది 50% ఫెయిల్ అయినట్టే. ఓకేనా? ఇన్కమ్ ప్లాన్ అనేది మీరు చెప్పలేకపోతే అతనిని బిజినెస్లోకి తీసుకురావడం అసాధ్యం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 9 టైప్స్ ఆఫ్లో రీటైల్ ప్రాఫిట్ ఉంది. రీటైల్ ప్రాఫిట్ అంటే కన్జ్యూమర్ డిస్కౌంట్. మీరు కొనే ప్రతి ప్రోడక్ట్కి 365 రోజులు కంపెనీ మీకు 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. మీరుండే లెవెల్ని బట్టి మీకు 5 to 16% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. డైరెక్టర్ బోనస్ 15% ఇస్తుంది. ఈ 15% ఎలా వస్తుంది అంటే మీరు వెళ్ళే లెవెల్ పెరిగే కొద్దీ మీ డెప్త్ పెరుగుతుంది. ఓకేనా? మీ లెవెల్ పెరిగే కొద్దీ మీ డెప్త్ పెరుగుతుంది. ఫైనల్ డెప్త్ మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే హైయెస్ట్ మీకు 15% ఇస్తుంది కంపెనీ. ఓకేనా? సో నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. ఓకేనా? 3% ట్రావెల్ ఫండ్ 3% ఇస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎల్ఓబి 18% ఇస్తుంది. కార్ ఫండ్ 5% ఇస్తుంది. హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. సో టోటల్గా మీరు లెక్కేసుకుంటే ఇవి మొత్తం కలిపి మీకు 85% ఉంటుంది. ఎంతండి? 85% ఉంటుంది. దీంట్లో రీటైల్ ప్రాఫిట్ అనేది తీసేసేయండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది తీసేస్తే మనకి అది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్తో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కేవలం 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం కౌంట్ చేసుకోవచ్చు. ఈ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం లెక్కేసుకుంటే 65% కంపెనీ మనకి ఇస్తుంది. ఎవరికి? కన్జ్యూమర్కే ఇస్తుంది. ఓకేనా? సో 65% కన్జ్యూమర్కే ఇస్తుంది. మరి ఇందాక 62 అన్నారు కదా సార్ అంటే ఈ మధ్యలో టీమ్ బిల్డింగ్ బోనస్ ఏదైతే ఉందో ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో మనల్ని ఎంకరేజ్ చేయడానికి కంపెనీ ప్రొవైడ్ చేసే ఒక స్పెషల్ ఫండ్ లాంటిది. ఓకేనా సార్? టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మీకు స్టార్ డైరెక్టర్ వరకే వస్తుంది. స్టార్ డైరెక్టర్ తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు. సో అది తీసేసి నేను ఫైనల్గా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు 62%గా నేను చెప్పడం జరిగింది. ఓకేనా? సో టోటల్గా ఇక్కడ చూసుకుంటే 65% వరకు స్టార్టింగ్ స్టార్ డైరెక్టర్ వరకు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? టీమ్ బిల్డింగ్ బోనస్తో కలిపి. ఓకేనా? సో ఫైనల్ స్టేజ్లో మనకు వచ్చేది 62%. సో లెవెల్స్ ఇన్ వెస్టేజ్ చూసుకుంటే మనకి ఒక పీవీ నుంచి సార్ పీవీ అంటే ఏంటి? పీవీ అంటే మీరు కొనే ప్రతి ప్రోడక్ట్కి పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక పీవీ అనేది ఇస్తుంది కంపెనీ. ఈ పీవీ 30 రూపాయలకి ఒక పీవీ నుంచి ప్రొడక్ట్ను బట్టి 70 రూపాయలకి ఒక పీవీ కూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఆయిల్ మన కుకింగ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే 60 రూపాయలకి ఒక పీవీ వస్తుంది.
మీరు లెక్కేసుకోవచ్చు. ఓకేనా? కొత్త రేటు 540 రూపాయలు డివైడెడ్ బై పీవీ ఎంత? 9 పీవీ. చూసుకుంటే మీకు 60 రూపాయలు. 60 రూపాయలకి ఒక పీవీ వస్తుంది. దేనికి? రైస్ బ్రాన్ ఆయిల్‌కి. అదే మీరు సప్లిమెంట్స్ తీసుకుంటే ఓకేనా? సప్లిమెంట్స్ తీసుకుంటే మన అలోవెరా తీసుకోండి. 290 రూపాయలు డివైడెడ్ బై పీవీ ఎంత? 9.67 పీవీ. 29 రూపాయల 98 పైసలు అంటే 30 రూపాయలకి ఒక పీవీ. ఓకేనా సార్? ఇట్లా 30 రూపాయలకి ఒక పీవీ నుంచి 70 రూపాయలకి కూడా ఒక పీవీ ఇచ్చే దాన్ని పీవీ పాయింట్ అంటాం మనం. ప్రతి రూపాయికి కూడా మీకు పాయింట్స్ అనేది ఉంటుంది. పాయింట్ వాల్యూ అనేది ఉంటుంది. సో, అట్లా మీరు ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు 5%లో ఉంటారు మీరు. ఓకేనా? ఎంతండి? 5%. మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి 599 పీవీ వరకు మీకు 5% అనేది కంపెనీ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఆల్రెడీ అనుకున్నాం గదా! అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5-16%. సో, ఎప్పుడైతే మీరు 600 పీవీ దాటుతారో 2399 పీవీ వరకు మీరు 8%లో ఉంటారు. 8% పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. నెక్స్టు 2400 2400 పీవీ ఎప్పుడైతే క్రాస్ చేస్తారో మీరు 12%కి వస్తారు. అక్కడి నుంచి 5499 వరకు మీరు 12లోనే ఉంటారు. ఎప్పుడైతే 5500 పీవీ కంప్లీట్ చేస్తారో మీరు 16%లో వస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అంటారు. ఓకేనా? నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. సో, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది వచ్చిందా మీకు? 5-16%. ఒకవేళ నేను 600 చేయలేను సార్, నేను ఇంకా ఫాస్ట్‌గా నాకు టీమ్ బాగా గ్రోత్ అయింది అని మీరు జాయిన్ అయిన మంత్‌లోనే 300 పీవీ గనక కంప్లీట్ చేస్తే మీరు మీ కిందున్న వాళ్ళతో కలిపి 300 పీవీ గనక కంప్లీట్ చేయగలిగితే మీరు డైరెక్ట్‌గా కంపెనీ మిమ్మల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% స్కీమ్ ద్వారా మిమ్మల్ని డైరెక్ట్‌గా 8%లోకి తీసుకొస్తుంది. అంటే 300 పీవీకి మీరు 8%కి వచ్చేస్తారు. ఒకవేళ మీరు ఇంకా మంచి టీమ్ చేయగలను సార్, నేను ఫుల్ టైమ్ చేస్తాను వెస్టేజ్, నాకు క్యాపబిలిటీ ఉంది, నాకు ఎక్కువ సర్కిల్ ఉంది అనుకుంటే మీరు జాయిన్ అయిన నెలలోనో లేదా తర్వాత నెలలోనైనా సరే ఎప్పుడేం పర్లేదు. మీరు జాయిన్ అయిన తర్వాత 16లోకి రాకముందే ఒకే నెలలో 4500 పీవీ గనక మీరు కంప్లీట్ చేయగలిగితే ఫాస్ట్ స్టార్ట్ 16% బ్రాంచ్ డైరెక్టర్ మీరు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అయితే బ్రాంచ్ అవ్వాలంటే 5500 పీవీ కంప్లీట్ అవ్వాలి. అక్యుములేటివ్ పీవీ అనేది మీ అకౌంట్‌లో 5500 పీవీ ఉండాలి. సో, అప్పుడు మాత్రమే మీరు బ్రాంజ్ అవుతారు. కానీ 4500 పీవీ అంటే ఒక 1000 పీవీ తక్కువకే మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ చేసే స్కీమ్ అనేది కంపెనీ పెట్టడం జరిగింది. ఈ 4500 గనక చేయగలిగితే సింగిల్ మంత్‌లో మీ చెక్కు గూడా మినిమమ్ 20,000 నుంచి 25,000 వస్తుంది. ఓకేనా? సో, నెక్స్టు ఈ పర్సెంటేజెస్ వల్ల మనకొచ్చే డిస్కౌంట్ గూడా చూసుకుంటే 41% దగ్గర స్టార్ట్ అయిన డిస్కౌంటు మీరు కేవలం కస్టమర్‌గా తీసుకుంటే 16%లోకి వచ్చేసరికి 46.32% ఉంటుందండి. 41% నుంచి 46% డిస్కౌంట్ వస్తుంది. అదే మీరు బిజినెస్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే 51% డిస్కౌంట్ నుంచి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ మీకు జనరేట్ అవుతుంది. ఓకేనా సార్? నెక్స్టు కంపెనీలో ఉన్న లెవెల్స్ ఏంటి? నేను బేసిక్ లెవెల్ వరకే చెప్తున్నానండి. మనం ప్రెజెంట్ అచీవ్ అవ్వాల్సిన మన టార్గెట్స్ వరకే నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా లెవెల్స్ ఉన్నాయి కంపెనీలో. ఓకేనా? సో, ఫస్ట్‌దొచ్చేసి బ్రాంజ్ డైరెక్టరు, తర్వాత సిల్వర్ డైరెక్టరు, గోల్డ్ డైరెక్టరు, స్టార్ డైరెక్టరు, డైమండ్ డైరెక్టరు, క్రౌన్ డైరెక్టర్. ఓకేనా? మన టార్గెట్ ఇప్పుడు 6 లెగ్స్‌ని మనము డైరెక్టర్స్ చేసుకుంటే మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాం. కదా! సో, అక్కడి వరకు మనము మాట్లాడుకుందాం. సో, నెక్స్టు ఈ పర్ఫార్మెన్స్ బోనస్ రావాలి అంటే మీరు ఎంత పీవీకి కొనాలి? ఓకేనా? ఈ పర్సెంటేజ్‌లు ఉన్నాయి గదా! పర్ఫార్మెన్స్ బోనస్‌లు రావాలి, డైరెక్టర్ బోనస్‌లు రావాలి, చెక్కులు రావాలి. మీ చెక్కు మీ అకౌంట్‌లో పడాలి అంటే ప్రతి నెల మీరు ఎంత పీవీకి పర్చేజ్ చేయాలి? ఓకేనా? ఒక కస్టమర్‌గా ఉంటే మీకిక్కడ డిస్కౌంట్ వస్తుంది. సరిపోద్ది. మీకు క్యాష్ బ్యాకు ఇవన్నీ గూడా రావాలి అంటే మీరేం జేయాలి? సో, కంపెనీ గూడా ఎవరి పర్సెంటేజ్‌ని బట్టి వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళా లేదా కస్టమర్సా అని పరిగణలోకి తీసుకొని
మినిమం పీవీలు అనేది దాన్ని బట్టి పెట్టింది. సో ఎవరైతే ఈ పర్ఫార్మెన్స్ బోనస్ గాని, చెక్కులు మా అకౌంట్‌లో పడాలి అనుకుంటారో 12% లోపు ఉన్నవాళ్ళు 12% లేదా ఆ కింది పర్సెంటేజ్‌లో ఉన్నవాళ్ళు మినిమమ్ 20 పీవీ పర్ మంత్ తీసుకోవాలి. ఎంతండి? 20 పీవీ. మినిమమ్ 20 పీవీ అనేది ఉంటేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్‌లో పడుతుంది. ఓకేనా? కొంతమంది సార్ నేను ఈ మంత్ తీసుకున్నాను. ఒక 15 పీవీ కొన్నాను. కానీ నాకేం క్యాష్ బ్యాక్ రాలేదంటారు. రూపాయైనా, రూ. 20 ఎంతైనా గానివ్వండి. ఎందుకు రాదు అంటే మీరు మినిమమ్ 20 పీవీ తీసుకోవాలి. 12% లోపు ఉన్నవాళ్ళు. 12% లేదా అంతకంటే కింద పర్సెంటేజ్‌లో ఉన్నవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఎవరైతే 16% అండ్ అబోవ్ 16% అండ్ అబోవ్ అంటే డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు. బ్రాంజు, సిల్వరు, గోల్డు, స్టారు, డైమండ్. డైమండ్ వరకు గూడా 16% నుంచి డైమండ్ డైరెక్టర్స్ వరకు గూడా మీ అకౌంట్‌లో చెక్ పడాలంటే మినిమమ్ 40 పీవీ మీరు తీసుకోవాల. ఓకేనా? సో, ఈ 40 పీవీ తీసుకుంటేనే మీ అకౌంట్‌లో చెక్ అనేది పడుతుంది. చాలామంది మినిమమ్ పీవీ మెయింటైన్ చేయకుండా మా అకౌంట్‌లో డబ్బులు పడలేదు అంటున్నారు. ఓకేనా? సో, నెక్స్ట్ క్రౌన్ లేదా యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మినిమమ్ 100 పీవీ సెల్ఫ్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ డబుల్ క్రౌన్ డైరెక్టర్స్ వచ్చేసి డీసీడీ అంటాము. 200 పీవీ మెయింటైన్ చేయాలి. డీయూసీడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 300 పీవీ సెల్ఫ్ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇవన్నీ సెల్ఫ్ పీవీలు సార్ గుర్తుపెట్టుకోండి. ఇవి మనం మెయింటైన్ చేసినప్పుడే మనకొచ్చే చెక్ ఏదైతే ఉందో ఈ చెక్ అనేది మనకి అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. ఓకేనా సార్? సో, ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ పర్సెంటేజ్‌లో ఉన్నారో చూసుకొని ఈ మినిమమ్ పీవీ అనేది మీ సెల్ఫ్‌లో మెయింటైన్ చేయండి. ఓకేనా? సో, నెక్స్టు సైడ్ పీవీలు అనుకోండి లేదా క్వాలిఫై అవ్వడానికి మన ఈ 6 డైరెక్టర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 డైరెక్టర్ పొజిషన్స్ మనం క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ పాయింట్స్ ఎన్ని? బ్రాంజ్ డైరెక్టర్‌కైతే 2001 పీవీ లేదా టీమ్ బిల్డింగ్ బోనస్‌తో ఆల్రెడీ చెప్పాం గదా! గోల్డ్ డైరెక్టర్ వరకు గూడా మీకు టీబీబీ అనేది వస్తుంది. స్టార్ దగ్గర నుంచి మీకు టీబీబీ రాదు. మరి టీబీబీ ఎక్కడి వరకు ఉంది మనకి? గోల్డ్ వరకు ఉంది గాబట్టి, బ్రాంజ్‌లో మీరు 2600 పీవీ చేసుకుంటే, టీమ్ బిల్డింగ్ బోనస్ ఎక్స్‌ట్రా 3% గూడా మనకు రావడం జరుగుతుంది. నెక్స్టు సిల్వర్ డైరెక్టర్ 1800 పీవీ మీరు క్వాలిఫై అవ్వడానికి. నెక్స్ట్ 2100 విత్ టీబీబీ. విత్ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో మీరు క్వాలిఫై అవ్వడానికి. గోల్డ్ డైరెక్టర్‌కైతే 1500 పీవీ, 1800 పీవీ మీకు టీమ్ బిల్డింగ్ బోనస్‌తో మీరు క్వాలిఫై అవ్వడానికి. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ 1000 పీవీ. మనకిక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉండదు గాబట్టి జస్ట్ 1000 పీవీ చేయడం ద్వారా మీరు స్టార్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్ ఇక్కడ 500 పీవీ మీరు సైడ్ పీవీ చేసుకుంటే చాలు. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ 0 పీవీ. జస్ట్ మీరు సెల్ఫ్ మెయింటైన్ చేస్తే చాలు. ఓకేనా? సో, ఇవి మీకు క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన పాయింట్స్. విత్ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో గూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ లెవెల్ ఏంటి మనకి? బ్రాంజ్. సో, బ్రాంజ్‌లో మీరు ఎలా నిలబడాలి అంటే, మినిమమ్ మనకి పీవీ ఎంత క్వాలిఫై అవ్వాలి అంటే, మీ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మీరు 16%లో ఉండాలి. ఓకేనా? ఈ ఏపీబీ ఎంత అంటే మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. 16%లో ఉండాలి. మీరు 16%లో ఉండి, ఆ మంత్‌లో 2001 పీవీ గనక ఒకే నెలలో చేస్తే, మీరు బ్రాంజ్ డైరెక్టర్ నిలబడతారు. మీకు ఏపీబీ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్సు ప్లస్సు డైరెక్టర్ బోనస్సు చెక్కు వస్తుంది. ఓకేనా సార్? సో, ఇక్కడ మనం అసలు లెగ్స్ ఎలా వేసుకోవాలి? ఇది పార్ట్ టైమ్ అండి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఎవరైతే పార్ట్ టైమ్ చేయాలనుకుంటున్నారో, తక్కువ టైంని వెస్టేజ్‌లో స్పెండ్ చేస్తున్నారో, బయట పనిలో బిజీగా ఉండి, వాళ్ళు ఎలా మీరు లెగ్స్ యేసుకుంటే బాగుంటది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఫుల్ టైమ్ చేస్తున్న వాళ్ళైనా సరే, మీ లెగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి వెరిఫై చేసుకొని, ఎక్కడ వర్క్ చేస్తే మీకు సైడ్ పీవీలు త్వరగా అయిపోతాయి. సైడ్ పీవీలు మన ప్రమేయం లేకుండా అయిపోవాలి.
ప్రతి నెల మనం వర్క్ చేయకుండానే సైడ్ పీవీలు అవ్వాలి. అలా ప్లాన్ చేసుకుంటేనే టీం త్వరగా గ్రో అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఈ మంత్ స్టార్ట్ అవ్వంగానే టీం కోసం ఒక 10 రోజులు పెట్టి మిగతా 20 రోజులు సైడ్ పాయింట్, సైడ్ పాయింట్, సైడ్ పాయింట్, సైడ్ పాయింట్ అని చెప్పి పరుగులు తీస్తున్నాం. అది కరెక్ట్ కాదండి. ఓకేనా? సో ఇక్కడ బ్రాంజ్‌లో చూసుకుంటే 2001 పీవీ క్వాలిఫై అవ్వడానికి, 2600 విత్ టీవీబీతో మీరు క్వాలిఫై అవ్వడానికి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ లెగ్‌లో సెల్ఫ్ 100 పీవీ మెయింటైన్ చేయొచ్చు. సీఎన్‌సీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెషన్‌లో సీఎన్‌సీ యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ 100 పీవీ సెల్ఫ్ మెయింటైన్ చేసాం. ఫస్ట్ లెగ్‌లో మినిమమ్ ఫస్ట్ లెగ్‌లో ఫస్ట్ లెగ్ కింద ఒక 5గురిని మినిమమ్ టీమ్ చేసుకున్నాం. 500 పీవీ జరిగింది. ఈ 500 పీవీ మీరు గనక సీఎన్‌సీ గనక ప్రమోట్ చేస్తే కేవలం 5గురితోనే మీరు ఈ 500 పీవీ కంప్లీట్ చేయొచ్చు. పోనీ ఒక 50 పీవీ తీసుకునే వాళ్ళైతే 10 మంది. మీరు ఎంత చక్కగా హోమ్ మీటింగ్ చేస్తారో, ఎంత చక్కగా మీరు నాలెడ్జ్ తీసుకుంటారో, ప్రెజెంటేషన్ ఎంత బాగా ఇవ్వగలరో, ఇన్‌కమ్ ప్లాను మీరు ఎళ్ళిన హోమ్ మీటింగ్‌లో ఎంత బాగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, అంత త్వరగా తక్కువ మందితో మీకు ఎక్కువ పీవీలవుతాయి. ఓకేనా సార్? సో ఇక్కడ సీఎన్‌సీ ఆఫర్ ద్వారా మనము ఒక 5గురిని జాయిన్ చేసాం. సో 500 పీవీ అయింది. ఫస్ట్ లెగ్‌లో ఉన్న పర్సన్ మెయిన్ లెగ్ ఎవరైతే ఉన్నారో అతను సెల్ఫ్ తీసుకున్నాడు 100. సో ఫస్ట్ లెగ్ నుంచి ఒక 600 పీవీ అయింది. రెండో లెగ్‌లో 400 నలుగురున్నారు సీఎన్‌సీ తీసుకున్నారు. మెయిన్ లెగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను సెల్ఫ్. సో ఇట్లా మీకు మొత్తం 6 లెగ్గులు. నేనిక్కడ 2 డమ్మీ లెగ్గులు మెయింటైన్ చేశాను. ఎవరైతే జస్ట్ నాకు బిజినెస్ ఏం అవసరం లేదు, నేను జస్ట్ కొనుక్కుంటాను అన్న వాళ్ళని నాకు డమ్మీ లెగ్స్‌లో ఏసేసాను. ఫిఫ్త్ లెగ్, సిక్స్త్ లెగ్. ఓకేనా? సో ఈ లెగ్స్ నుంచి నాకు సెల్ఫ్ ఒక 100 మెయిన్ లెగ్. వాళ్ళ కింద ఒక ఇద్దరున్నారు సీఎన్‌సీ తీసుకున్నారు. అది సీఎన్‌సీ అనుకోండి లేదా ఎలా అయినా అనుకోండి. సో ఇక్కడ నుంచి ఒక 300 పీవీ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 400 పీవీ వచ్చింది ఫోర్త్ లెగ్ నుంచి. థర్డ్ లెగ్ నుంచి ఒక 500, సెకండ్ లెగ్ నుంచి ఒక 500, ఫస్ట్ లెగ్ నుంచి 600. టోటల్ పీవీ ఎంత అయింది అంటే సెల్ఫ్‌తో కలిపి 2700 పీవీ అయింది. సో 2700 పీవీ అంటే నేనిప్పుడు బ్రాంజ్ అవుతానా? అవ్వనా? ఖచ్చితంగా విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ మనం బ్రాంజ్ నిలబడొచ్చు. పోనీ ఈ 6 లెగ్గుల నుంచి మీరు తలా ఒక 100 పీవీ తగ్గించుకున్నా గూడా 2100 అవుతుంది టోటల్ పీవీ. సో మీరు ఖచ్చితంగా అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్లస్ డైరెక్టర్ బోనస్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి మనము సింపుల్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఎందుకు ఇలా చేసుకోమంటున్నాము, ఒకే లెగ్‌లో ఎందుకు చేయకూడదు అనేది మీకిప్పుడు చెప్తాను ముందు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 5గురున్నారండి. సో ఈ 5గురిని గూడా కింద ఒక 5 మందికి మీరు ఇంట్రొడ్యూస్ చేయమనండి. మేడం గుడ్ మార్నింగ్. సో ఇక్కడ చూడండి 5గురున్నారు. తలా ఒక 5 మందికి మీరు ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పండి. మీరు ఒక 6గురికి చేశారు గదా! వాళ్ళని ఒక 5గురికో, 6గురికో చేయమనండి. మినిమమ్ 5గురున్నారు గాబట్టి 5x5 వేసుకుంటే 25 మెంబర్స్ అవుతారు మొత్తం. ఒక్కొక్కరు 5గురిని 5 ఉన్న 5గురు గూడా 5 మందిని తీసుకొస్తే ఎంతమంది అవుతారండి? 25 మంది అవుతారు. 25 మందికి మనం సీఎన్‌సీ గనక మనం కరెక్ట్‌గా చేయగలిగితే ఫస్ట్ లెగ్‌లో మీకు 2500 పీవీ అవుతుంది. అతని సెల్ఫ్ ఒక 100. సో 2600తో ఫస్ట్ లెగ్ వ్యక్తి మీకు బ్రాంజ్ నిలబడతాడు. సో బ్రాంజ్ విత్ టీవీబీ నిలబడతాడు. ఓకేనా? సో అతని సెల్ఫ్ కూడా ఉంది కదా! సో కింద 2500 అయింది. మొత్తం 2600 మొత్తం టీమ్ బిల్డింగ్ బోనస్‌తో ఇతను బ్రాంజ్ నిలబడ్డాడు. ఆటోమేటిక్‌గా మీరేమవుతారంటే సిల్వర్ డైరెక్టర్ అవుతారు. మీరున్నారు. మీరు బ్రాంజ్ అయ్యారు. తర్వాత మీ కింద ఉన్న వ్యక్తులలో, మీ కిందున్న 6 లెగ్గుల్లో ఒకరు గనక డైరెక్టర్ అయితే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఓకేనా? సో ఇక్కడ అదే జరిగింది. మొదటి లెగ్‌లో ఉన్న వ్యక్తి బ్రాంజ్ అయ్యాడు. సో మీరు ఆటోమేటిక్‌గా మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. సో సిల్వర్ డైరెక్టర్‌లో ఓకేనా? సిల్వర్ డైరెక్టర్‌లో మీ పీవీ ఎంతండి? క్వాలిఫైయింగ్ పీవీ 1800. నెక్స్ట్ టీవీబీతో మీరు అవ్వాలి అంటే గనక 2100. ఓకేనా? సో 2100 మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లెగ్ 2500 అయింది. పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? సైడ్ పాయింట్ల దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. మనం ఇక్కడ ఏం చెప్పాము?
మొత్తము విభజించి పాలించడం లాగా మీరు ప్రతి లెగ్గులో కూడా పీవీలు ఎంతో కొంత మినిమం అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ లెగ్ బ్రాంజ్ అయిపోయాడు కాబట్టి ఇంక మిగతా 5 లెగ్గులు ఉన్నాయి. ఈ 5 లెగ్గుల నుంచి మీకు సైడ్ పీవీ రావాలి. సైడ్ పీవీ ఎంత రావాలి మీకు? 1800 మినిమం. ఓకేనా? లేదు టీమ్ బిల్డింగ్ బోనస్‌తో కావాలి అంటే 2100 చేయాలి. సో ఇక్కడ చూసుకోండి, లెక్కేసుకోండి. ఫస్ట్ రెండో లెగ్‌లో ఆల్రెడీ నలుగురు ఇంతకుముందు ఉన్నారు కాబట్టి నలుగురు కూడా తలా ఒక నలుగురిని తీసుకొస్తే 16 మంది అవుతారు. 1600 పీవీ ఇక్కడ అయిపోయింది మీకు. సో మూడో లెగ్‌లో మీరు నలుగురున్నారు. మళ్ళా 1600 పీవీ ఇక్కడ అయింది. ఇక్కడ ముగ్గురున్నారు. ముగ్గురు తలా ముగ్గురిని తీసుకొస్తే 9 మంది. 9 మంది 100 పీవీ తీసుకుంటే 900 పీవీ. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరున్నారు. ఇద్దరు కూడా తలా ఒక ఇద్దరిని తీసుకొస్తే 400 పీవీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో టోటల్ సైడ్ పీవీ మీకు 5200 అయింది. ఇది ఎలా అయింది అంటే మీ సైడ్ ఉన్న టీమ్స్‌ని మీరు బిజినెస్‌లోకి తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువ మందిని తీసుకురమ్మని చెప్పాలా. ఎక్కువ మంది అంటే ఇద్దరో, ముగ్గురో, నలుగురు, ఐదుగురు. మీరేం చేస్తున్నారంటే చాలా ఎక్కువ మందిని తీసుకొనొస్తున్నారు. ఓకేనా? ఒక 30, 20, 30 మందికి హోమ్ మీటింగ్స్ చేస్తే దాంట్లో గట్టిగా ఒక ఇద్దరు, ముగ్గురు వర్కౌట్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఒక 10, 20, 30, 40 పీవీ మాత్రమే తీసుకుంటున్నారు. సీఎన్సీ అనేది మనము ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాం. సో ఇట్లా మీరు గనక లెగ్స్ ప్లాన్ చేసుకుంటే మీకు సైడ్ పీవీలనేది చాలా ఈజీగా అవుతాయి. మనం ఏం చేస్తామంటే ఒకే లెగ్‌లో వర్క్ చేస్తాం. ఒకే లెగ్‌లో వర్క్ చేసి ఈ పక్కన ఒక 500, 600 పీవీ లేదా ఒక 1000 పీవీ, 1500 పీవీ అవుతది. మిగతా పీవీ కోసం మళ్ళీ వెతుకులాట షురూ చేయాల. ఓకేనా సార్? సో ఇట్లా మీరు గనక ప్లాన్ చేసుకుంటే దీని తర్వాత మంతు ఒకసారి చూడండి. లాస్ట్ మంత్‌లో మీరు సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు ఫస్ట్ లెగ్‌లో ఎంతమందున్నారు? 25 మందున్నారు. సో 25 మంది మళ్ళీ తలా ఒక ఐదుగురిని గనక కొత్త వాళ్ళొచ్చారు గదా! ఆ కొత్త వాళ్ళని గూడా మళ్ళా మీరు చేయమని జెప్పాలా. ఎంతమందిని? 5 మందిని. సో పాత వాళ్ళది తీసేసినా ఓన్లీ కొత్త వాళ్ళతో మీరు 25 మంది గూడా తలా 5 మంది 5 పీవీ జేసినా మీకు 12,500 పీవీ అవుతుంది. రెండో లెగ్‌లో 6,400, మూడో లెగ్‌లో గూడా 6,400, నాలుగవ లెగ్‌లో 2,700. మొత్తం ఇక్కడ మీరు బాగా గమనిస్తే నలుగురు డైరెక్టర్‌లయ్యారిక్కడ. ఎంతమంది సార్? నలుగురు డైరెక్టర్‌లయ్యారు. మీరు నలుగురు డైరెక్టర్‌లయితే మీరు ఏ పొజిషన్‌కొస్తారంటే గో మన డైమండ్ డైరెక్టర్ అవుతారు మీరు. ఓకేనా? సో, డైమండ్ డైరెక్టర్‌లో మీకు సైడ్ పీవీ ఎంత? 500 పీవీ చేస్తే మీకు చాలు. కానీ ఇక్కడ మీరు గమనించండి సైడ్ పీవీ 1700 పీవీ అయింది. ఎట్లా? నలుగురు డైరెక్టర్‌లయ్యారు. మీకు మిగిలిన లెగ్గులు 2. సో, 2 లెగ్గుల్లో మీకు ప్రీవియస్ మంత్‌లో 400 పీవీ అయింది. సో, వాళ్ళు నలుగురయ్యారు గాబట్టి నలుగురు తలా ఒక ఇద్దరిని తీసుకొచ్చినా ఎందుకంటే డమ్మీ లెగ్స్ కదా! హరిబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. సో, డమ్మీ లెగ్స్ కదా! సో, డమ్మీ లెగ్స్ యాక్టివ్‌గా బిజినెస్ చేయాలని లేదు గదా! సో, ఇక్కడ మీరు చూసుకుంటే గనక 800 పీవీ అయింది. 1600 పీవీ నెక్స్టు వాళ్ళ సెల్ఫ్ ఉంది. ఓకేనా? వాళ్ళ సెల్ఫ్ ఉంది. 1800 పీవీ ఇక్కడ మీకు ఈజీగా అవుతుంది. పోనీ సెల్ఫ్ తీసేసినా ఓకేనా? మీకు 1700 పీవీ విత్ మీ సెల్ఫ్‌తో కలిపి. సో, 500 పీవీకి మీకు 1700 పీవీ అవ్వడం అంటే మీ సైడ్ పాయింట్లు అయిపోయినట్లే గదా! సో, ఇక్కడ గూడా మీరు చూసుకుంటే మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యేసరికి మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఎల్ఓబి గూడా వచ్చిందిక్కడ. ఎన్ని ఎల్ఓబిలొచ్చినియి? ఎవరన్నా చెప్తారా? ఎన్ని ఎల్ఓబిలొచ్చాయి సార్? హ్మ్. హరి నాగలక్ష్మి గారు. సార్ హరి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఎన్ని ఎల్ఓబిలొచ్చాయి? 2 సార్. 2. ఓకే. థాంక్ యూ సార్. నెక్స్ట్ సుమా ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే. విజయలక్ష్మి గారు.
విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. చిరంజీవి సార్ ఉన్నారా? సార్ ఇక్కడ ఎన్ని ఎల్ఓబిలు వచ్చాయి? అనుకున్నా 4 అనుకున్నాను సార్. 4. ఓకే, థ్యాంక్ యూ సార్. సాయన్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 3 LOBs సార్. 3 ఎల్ఓబి సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. కేవలం లీడర్స్ మాత్రమే అడగడం జరిగిందండి నేను. ఎల్ఓబి అంటే ఒకే లెగ్లో 5,625 పాయింట్లు కనుక వస్తే 5,625 పివి ఒకే లెగ్లో కనుక జరిగితే మనకి ఎల్ఓబి రావడం జరుగుతుంది. నేను అందుకే కొత్త వాళ్ళని కూడా అడగలేదు, లీడర్స్ని ఎందుకు అడుగుతున్నానంటే చాలాసార్లు డిస్కస్ చేసిన పాయింట్ ఇది. 12,500 అంటే అక్కడ మల్టిపుల్ ఎల్ఓబి అవుతుంది. ఓకేనా, మినిమం గ్యారంటీ పాయింట్లు పైన తనకు వస్తాయి. సో అది మీకు డెప్త్కి వెళ్తే అర్థమవుతుంది. ఈజీగా ఇక్కడ ఎల్ఓబి వచ్చింది, ఇక్కడ 6,400 పాయింట్లు వచ్చాయి, ఇక్కడ 6,400 వచ్చాయి. సో డైరెక్ట్ ఎల్ఓబి అనేది రావడం జరుగుతుంది మీకు. సో టోటల్గా ఇక్కడ నుంచి మినిమం గ్యారంటీ, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎల్ఓబి, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎల్ఓబి, 3 లెగ్గుల నుంచి మీకు ఎల్ఓబి రావడం జరుగుతుంది. సో ఎల్ఓబి చెక్కే మీకు ఈజీగా 30,000 నుండి 50,000 వరకు రావడం జరుగుతుంది డైమండ్ డైరెక్టర్ పొజిషన్కి వచ్చేసరికి. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత బ్రాంజ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎల్ఓబి ఏం రాదు. సో 4 డైరెక్టర్లు అయ్యారు, మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యారు. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చెక్ కేవలం ఇక్కడ ఎల్ఓబినే మీకు 30,000 నుంచి 50,000 అయింది. ఓకేనా, 30,000 నుంచి 50,000 ఇంకా డైరెక్టర్ బోనస్ ఇవన్నీ వేసుకుంటే ఈజీగా 1,00,000 చెక్ కొట్టే అవకాశం ఉంది. ఇందుకే సార్ ఎప్పుడు కూడా ఒకే డెప్త్లో మీరు వర్క్ చేయకూడదు. ఓకేనా, సో అందరికీ కూడా థ్యాంక్ యూ. చాలామంది మెసేజెస్ పెట్టారు, 3, 4 అని పెట్టిన వాళ్ళు 3 అని ఎవరైతే పెట్టారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. 3 ఎల్ఓబిస్ ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో నుంచి మినిమం గ్యారంటీ వస్తుంది, మిగతా 3 డెప్త్ల నుంచి కూడా మీకు మిగతా 2 వచ్చేసి మీకు డైరెక్ట్ ఎల్ఓబిస్ వస్తాయి. ఓకేనా, సో ఈ ఫస్ట్ దాంట్లో నుంచి కూడా మన కింద ఉండే లెవెల్స్ని బట్టి మినిమం గ్యారంటీ వస్తుందా లేదా సైడ్ పాయింట్ల మీద వస్తుందా అనేది డిసైడ్ అయి ఉంటుంది. అందుకని 30,000 నుండి 50,000 చెక్ నేను చెప్పడం జరిగింది. ఓకేనా, సైడ్ పాయింట్ల మీద అయితే చాలా ఎక్కువ వస్తుంది ఫస్ట్ది. ఓకేనా సార్, సో ఇక్కడ మీరు గమనించండి, చెక్ ఈజీగా మీకు ఇలా గనక మీరు వర్క్ చేసుకోగలిగితే, సైడ్ లెగ్స్ను కూడా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా వితిన్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు మీరు డైమండ్ డైరెక్టర్గా మినిమం 1,00,000 రూపాయలు చెక్ తీసుకునే అవకాశం ఉంది. మినిమం సార్, మ్యాక్సిమం కాదు, మినిమం 1,00,000. ఓకేనా, సో ఇట్లా మనం గనక ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి తెలుసుకొని బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈజీగా మనం 1,00,000 అనేది తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు కానీ మీరు ఏదన్నా మాట్లాడాలనుకున్నా కానీ మీరు మాట్లాడవచ్చు. ఫీడ్బ్యాక్ కూడా చాలా టైం అయింది కాబట్టి సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ పెంచుకోండి. బిజినెస్లో మన స్కిల్ని మనం ఎంత పెంచుకుంటే, మనం ఎంత లెర్నింగ్ యాటిట్యూడ్ మనం పెంచుకుంటే మనం అంత త్వరగా సక్సెస్ అవుతాం. ఓకేనా సార్, సెషన్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయి ఉంటే సారీ అండి. ఇందుకు కొంచెం మీరు యాక్టివ్గా ఉండండి. మధ్యలో ఎప్పుడు కూడా ఎవరు మీకు హోస్ట్ చేస్తున్నా సరే, మీరు చాలాసార్లు నేను గమనించాను, ఎవరన్నా హోస్ట్ చేసేటప్పుడు ఏదన్నా విషయం చెప్పేటప్పుడు కూడా మధ్యలో జాయిన్ అయ్యి గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే మీకు ఏదన్నా చెప్పేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయదు, అయిపోయిన తర్వాత విష్ చేయండి. విష్ చేయడం అనేది చాలా మంచి విషయం, దాంట్లో ఎటువంటి క్వశ్చను లేదు. కానీ ఏదన్నా ఇన్ఫర్మేషను లేదా ఏదన్నా ఒక విషయం మనకి చెప్తున్నప్పుడు దయచేసి మధ్యలో ఇంటరప్షన్ చేయొద్దు. ఎందుకంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ వ్యాలిడ్ పాయింట్స్ని ఖచ్చితంగా మనము తీసుకోవాలి అంటే మనం వినడానికి రెడీగా ఉండాలి ఫస్ట్. నాకు ఎప్పుడు మైక్ ఇస్తారా, నేను ఎప్పుడు మాట్లాడదామా, ఇవి వద్దు, అసలు మనకు వద్దు. గుర్తింపు మన సక్సెస్లో ఉంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరూ కూడా లెర్నింగ్ యాటిట్యూడ్తో ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకుంటూ టీంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే టీమ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నిన్న సెషన్లో మనం మాట్లాడుకున్నాం.
మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీ కింద వాళ్ళకి పాస్ చేయాలి. జూమ్ విన్నాము అయిపోయింది ఇట్లా కాదు. మీరు ఇక్కడ నేర్చుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టీమ్ మీటింగ్స్ పెట్టుకొని అందరూ గ్యాదర్ అయ్యి మీ దగ్గరలో ఉంటారు కదా, అందరూ కూర్చొని దాని గురించి డిస్కస్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ వస్తాయి, కొన్ని కొత్త డౌట్స్ రైజ్ అవుతాయి. వాటిని రెక్టిఫై చేసుకొని కింద ఫీల్డ్లో మీరు తీసుకున్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంటేషన్ లేకుండా ఏది ముందుకెళ్ళదు. ఏ ప్లాన్ వితౌట్ యాక్షన్ విల్ బికమ్ ఫెయిల్యూర్, 100% ఫెయిల్యూర్. అర్థమైందా? మీరు తీసుకున్నారు, నాలెడ్జ్ తీసుకున్నారు, ఆ నాలెడ్జ్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల, మీ యాక్షన్లో తీసుకురాలా, 100% ఫెయిల్ అయింది. ఓకేనా? ప్రతి ఒక్కరూ తీసుకున్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయండి, టీంతో డిస్కస్ చేయండి. మనం నేర్చుకున్నాం కదా, మనకు తెలుసు కదా, ఇక్కడతో ఆగొద్దు. దాన్ని మీ టీంకి మీరు ఇక్కడ కాపీ చేసుకొని టీంకి పేస్ట్ చేయండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా అర్థం కాని పాయింట్లు ఉన్నా, మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా. శోభా మేడం గారు నిన్న నాకు కాల్ చేసి అడిగినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఓకే, గుర్తుపెట్టుకున్నారు, సెషన్ ఇంకా ఉంది, సెకండ్ సెషన్ ఉంది, ఇంకా సబ్జెక్ట్ అయిపోలేదు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని సెషన్కి రెడీగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. క్యారీ ఆన్. ఆనంద్ సార్ కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ ప్రస్తుతం సార్. ఓకే సార్. వర్ధన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ వర్డ్స్ మాకు అందించారు సార్. మా నాలెడ్జ్ని రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటా, కింద టీంకి కూడా దాన్ని పాస్ చేస్తాం. మేము సక్సెస్ అవ్వాలని, ప్రతిరోజు దీన్ని లెర్న్ చేయాలని, లెర్నింగ్ యాటిట్యూడ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ. సార్, ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఫీడ్బ్యాక్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. మిడ్ ప్రాసెస్ సార్. డౌట్స్ అంటే మీరు లీడర్స్ గమనించాలి, ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. డౌట్స్ అనగానే అందరూ అసలుకి సైలెంట్ అయిపోతుంది, సార్ ఏం క్వశ్చన్ చేస్తారని. ప్రతి చోట కూడా సార్ క్వశ్చన్స్ అనేది ఉంటేనే ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ ఉంటేనే లైఫ్ లో ముందుకు వెళ్ళగలం. సో ప్రతి ఒక్క లీడర్స్ ముందు కీ లీడర్స్ సార్ అన్నట్టు కీ లీడర్స్కే మనకి సరిగా రావట్ల నాలెడ్జ్ తెలియట్లేదు. కాబట్టి కొంచెం ఇప్పుడు విన్నారా లేదు తెలియాలన్నాగా ఖచ్చితంగా కీ లీడర్స్ ఖచ్చితంగా మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. ఏమైనా డౌట్స్ అంటే డౌట్స్ చాలా ఉంటాయి సార్. మీరు విన్న దాంట్లో మెయిన్ గా ఏ చిన్న డౌట్ వచ్చినా అడగండి, సార్ ఇప్పుడు లైవ్ లోనే మీకు కన్క్లూజన్ ఇచ్చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి దీంట్లో, ఫీడ్బ్యాక్ సెషన్ లో. సాయన్న సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సాయన్న సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా క్లారిటీగా చెప్పారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సెక్షన్ క్లియర్గా అర్థమైంది నాకు. చాలా వరకు నాకు 100% నేను అర్థం చేసుకున్నాను సార్. చిన్నపిల్లలు చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పారు సార్. బాగుంది సెక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. కిరణ్ కుమార్ గారు, ఎంపీడీఓ ఆఫీస్. సార్ కిరణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వర్ధన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. యాక్చువల్లీ మా టీమ్ లో అందరు బ్రాండ్ డైరెక్టర్ కి ఈ మంత్ లో ఉన్నారు. జనవరి నెలలో ఒకే లైన్ లో 3 మెంబర్స్ ఉన్నారు బ్రాంచ్ కి. సో వాళ్ళు అంటే మాకు తెలియజేసింది లైన్స్ లేవు పక్కన, 1 or 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ వల్ల
చాలా నేర్చుకున్నాం సార్. లైన్స్ లేవు అన్న ఇబ్బంది ఇప్పుడు కలిగింది. ఎస్ అంటే సార్. అందరూ బాగా చేయరు కాబట్టి సైడ్ లైన్స్ కంపల్సరీ కావాలని ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఏడు దాకా ఎస్ వచ్చిందంట. ఎస్ ఎస్ సో ఇది మంచిగా లెర్న్ చేసుకున్నాం సార్. కింద వాళ్ళకి అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నెక్స్ట్ ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ మీట్లో ఉండండి సార్. కొంత మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతాం లేడీస్ కొంచెం గమనించండి. డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. థ్యాంక్ యూ. నాకు కూడా థ్యాంక్ యూ సార్. మేము కూడా స్టార్టింగ్ లో స్ట్రక్చర్ ఫార్మేషన్ సరైన గైడెన్స్ లేక మేము కొంచెం గజిబిజిగా అవటం వల్ల కిరణ్ సార్ చెప్పినట్టు బిజినెస్ అనేది ఎలా చేయాలని మనకి గైడెన్స్ లేకపోవటం వల్ల ఏదో చేస్తున్నాము. బట్ మీరు చెప్పిన స్ట్రక్చర్ లో క్లియర్ గా సైడ్ పాయింట్స్ అనే దానికి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా చెక్ ఆగదు. ఎస్ సార్. అట్ ది సేమ్ టైం కింద డెవలప్ అవుతూనే ఉంటాడు కంటిన్యూగా. వండర్ఫుల్ సెషన్ సార్. దీన్ని కింద టీంలు ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ నేను కూడా సరి చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చిరంజీవి సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఈ మంచి సెషన్ ఇచ్చారు సార్, చాలా బాగుంది. నేను ఇంకా ఇంకా నాలో మార్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి సార్. నాకు అర్థమైంది ఏంటంటే ఈ సెషన్లో హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలనేది చాలా బాగా అర్థమైంది సార్. నేను ఇక్కడ నుంచి హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ గా ఎలా చేయాలనేది నేర్చుకుంటాను సార్. బాగా ఖచ్చితంగా సార్. నేర్చుకొని మార్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగరాజు అండ్ శ్రీవల్లి మేడం. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది చిన్న డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి సునీల్ అనే పర్సన్ సార్. 2 legs ని పరిచయం చేశాడు. ఓకే. పరిచయం చేసినప్పుడు ఇప్పుడు సునీల్ కింద ఒక లెగ్ మాత్రమే 6 legs పర్చేస్ చేశారనమాట. 6 legs మొత్తం అమౌంట్ అంతా పర్చేస్ చేశారంట. వాళ్ళ పీవీని వాళ్ళ టార్గెట్ పూర్తి చేశారు. ఫస్ట్ అనే పర్సన్ కి, నేననే పర్సన్ కి ఈ థర్డ్ పర్సన్ నుంచి అమౌంట్ ఏమైనా వస్తుందా? అంటే సార్ పీవీ ఏమైనా వస్తుందా అని యాడ్ అవుతుందా? సార్ మీరు అడిగిన డౌట్ కొంచెం ఇంకొంచెం క్లారిటీగా ఇంకొకసారి చెప్పరా? నాకు అర్థం కాదు. సార్ నేనున్నాను సార్. నా కింద ఒక ముగ్గురిని జాయిన్ చేసుకున్నా. ఓకే. ఆ ముగ్గురులో ఒక పర్సన్ ఏం చేశాడంటే 6 person ని పరిచయం చేశాడు వెస్టేజ్ ఓకే. కి. వెస్టేజ్ కి 6% పరిచయం చేసిన తర్వాత ఆ 6 persons పర్చేస్ చేశారు. వాళ్ళ టార్గెట్ వాళ్ళు పూర్తి చేసుకున్నారు. నాకనేది పీవీ ఏమన్నా వస్తుందా? యాడ్ అవుతుంది. మీరు ఏ పర్సంటేజ్ లో ఉన్నారు, వాళ్ళు ఏ పర్సంటేజ్ లో ఉన్నారు? నేను 5% లో ఉన్నా సార్. మీరు 5 లో ఉన్నారా? ఆ, అంటే నా కింద ఓన్లీ 2 numbers కదా నేను తీసుకుంది. వాళ్ళ కింద ఒకళ్ళు 6% తీసుకున్నారు. 6% పరిచయం చేశారు. అంటే చిన్న ఇప్పుడు మీ డౌట్ కింద సార్ ఉన్న అంతే. వాళ్ళే కదా సార్. ఇప్పుడు వాళ్ళు మీ కిందే కదా ఉన్నారు. ఓకే, కాదనట్లేదు సార్. సార్ 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 వర్ధన్ సార్. మీరు ఇక్కడ ఒకటి మీరు చెప్పిన దానికి మీరున్న పర్సంటేజ్ మీరు చెప్పిన సార్ దానికి నాగరాజ్ సార్ మ్యూట్ సార్. నాగరాజ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హరి సార్ గుడ్ మార్నింగ్. నాగరాజ్ సార్ కొత్తగా జాయిన్ అయ్యారు సార్. పర్లేదు డౌట్ పర్లేదు చూసి డౌట్ ని మాట్లాడండి. క్లారిఫై చేసుకుంటున్నా అంతే. పర్లేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. నాగరాజ్ సార్ మీరు చెప్పిన దానికి యాక్చువల్గా మీరు 5% లో ఉన్నా అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీ కింద ఒకరు జాయిన్ అయ్యారు. వాళ్ళ కింద 6 legs వేసుకున్నారు. అతను 6 టార్గెట్ కంప్లీట్ చేశాను అన్నారు. అవునవును. సో మీరు అప్పుడు 600 పీవీ క్రాస్ చేశారా లేదా? అంటే ఇప్పుడు మన కింద ఇంకో పర్సన్ ఉన్నాడు కదా సార్. ఆ పర్సన్ కి వెళ్తుందా మనకు వస్తుందని చిన్న డౌట్ క్లారిఫై చేసుకుందామని అడిగాను అంతే. అదే సార్, వాళ్ళు ఏ పర్సంటేజ్ లో ఉన్నారు, మీరు ఏ పర్సంటేజ్ లో ఉన్నారో దాన్ని బట్టి మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు 8% లో ఉంటారు నాకు తెలిసి, 5% లో ఉండరు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ కింద ఆల్రెడీ ఎంత పీవీ జరిగింది. ఇద్దరు ఒకే పర్సంటేజ్ లో ఉంటే మీకు ఇన్కమ్ ఏం రాదు. మీరు 8 లో ఉండి మీ కింద వాళ్ళు 5 లో ఉంటే మీకు 3% గ్యాప్ అమౌంట్ వస్తుంది.
సెల్ఫ్ దానికి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే, చిన్న చిన్న డౌట్ మీద క్లారిటీ ఉమ్. తీసుకున్నా సార్, అంతే, ఏం లేదు. అదే 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 గుడ్. ఈ రోజు వరకు అయితే బాగా మంచి క్లాస్ ఇచ్చారు, మంచి థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సింపుల్ నాగరాజ్ సార్, మీరు మీరు మ్యూట్ చేసుకోండి. నేను మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మీరు 100 పీవీ సెల్ఫ్ చేశారు, ఓకేనా? మీరు 5%లో ఉన్నా అన్నారు. కింద అతను 5%లోనే ఉంటే మీకేం రాదు. మీ జస్ట్ సెల్ఫ్ చేసిన దానికి మీకు ఒక ₹90 అకౌంట్లోకి వస్తుంది. అదే మీరు 8%లో ఉంటే మీ సెల్ఫ్కి ₹144 వస్తుంది. మీ కింద వాళ్ళు ఒక 500 పీవీ చేశారనుకోండి, ఆ 500 పీవీకి గాను మీకు ఒక 3% ఉంది మీకు కింద అతనికి తేడా. మీరు 8లో ఉన్నారు, కింద అతను 5లో ఉన్నాడు. 3% గ్యాప్ అమౌంట్ మీకొస్తది. ఎంత? ₹270. మీరు చేసిన 100 పీవీకి మీరు 8% ఉన్నారు కాబట్టి 144, మొత్తం ₹400 మీ అకౌంట్‌లో పడతది. ఓకేనా? ఇది నెక్స్ట్ సెషన్‌లో మీకు అర్థమవుతుందిలెండి. ఇది ఆల్రెడీ కొత్తగా వచ్చారు కాబట్టి ప్రీవియస్ సెషన్‌లో మీకు అది మిస్ అయ్యారు కాబట్టి మీకు క్లారిటీ లేదంతే. ఇది నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. ప్రసాద్ సార్. ప్రసాద్ సార్. భవానీ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వర్ధన్ మార్నింగ్ సార్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరు ఇంత మంచి సెషన్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ముందుగా మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. వర్ధన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ గానీ, బిజినెస్ ప్లాన్ ఇంత వివరంగా చెప్తున్నారా అంటే నేర్చుకోకపోవడం అది మా తప్పు సార్. మీరు చెప్తుంటే బాగా అర్థమవుతుంది సార్. ఖచ్చితంగా నేర్చుకుంటూ, నేర్పిస్తూ డెవలప్‌మెంట్ అవుతాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ. ప్రసాద్ సార్. మేరీ మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఇది ప్రతి ఒక్కరు నేను సజెషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఏమని అడుగుతున్నారంటే, మేము ప్రతిదీ మీటింగ్‌కు రావాలా? మేము ఎంప్లాయీస్ కదా! ఇది మళ్ళీ మాకు ఇబ్బంది కదా! అని ఒక సలహా అయితే నన్ను అడిగారు సార్. అదేమన్నా మాకు సెల్‌లో ఏమన్నా పెట్టగలరా అని అడుగుతున్నారు. మేడం జూమ్ మీటింగ్స్ ప్రమోట్ చేయండి. ఏ ఎంప్లాయీ అయినా కూడా 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్కి వెళ్ళరు కదా. అంటే మాకు ఇటుకరాలు బట్టీలు తీస్తారు సార్ మా బావ వాళ్ళు. ఓకే. 4:30 కల్లా అక్కడ సైట్ లోకి వెళ్ళిపోతారు. ప్రాబ్లం ఏమిటి మేడం? మన జూమ్ మీటింగ్స్ అన్ని కూడా యూట్యూబ్లో పెడుతున్నారు, లింక్స్ షేర్ చేస్తున్నారు కదా. మీటింగ్స్కి ఖచ్చితంగా రావాలి అనే రూల్ ఏం లేదు మేడం. కాకపోతే మీటింగ్స్కి ఎందుకు అటెండ్ అవ్వమంటామంటే కొత్త విషయాలు తెలుస్తాయి. సార్ ఇప్పుడు ఇచ్చిన సెక్షన్స్ మళ్ళీ ఏమన్నా రిపీట్ చేయగలరా కొత్త వాళ్ళకి? ఖచ్చితంగా మేడం. యూట్యూబ్లో ప్రతి సెషన్ కూడా మీకు యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ. ఓకే వర్ధన్ సార్. కందుకూరు శ్రీదేవి మేడం టీమా మేడం? ఓకే అవును మేడం సార్. మేడం మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారు సార్. శ్రీదేవి మేడం అప్లైన్ ఎవరు సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరేనా? సార్ నేను చెప్తాను సార్. అది కొంచెం ఫాలో అప్ చేసి అది లింక్స్ పెట్టండి సార్. మేడం ఓకే. సార్ మీకు యూట్యూబ్ లింక్స్ పెడతారు. మీరు దాంట్లో ఎన్నిసార్లు అయినా మీరు రిపీటెడ్గా చూసుకోవచ్చు. ఓకేనా? అంటే నాకు నిన్న వచ్చిన రిప్లై ఏంటంటే మా బావ వాళ్ళు కంపల్సరిగా జాయిన్ అవ్వాలనే ఉన్నారు. కాకపోతే తిరుపతిలో అది లేదు అననే నేను విన్నాను వాళ్ళ నోటి నుంచి. లేదు లేదు మేడం, తిరుపతిలో ఉన్నాయి, మన స్టోర్స్ ఉన్నాయి. అదే ప్రసాద్ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ సెంటర్స్ ఖచ్చితంగా ఉన్నాయి మేడం. తిరుపతిలో లేకపోవడం అనేది ఏం లేదు, అక్కడ ఖచ్చితంగా ఉంది. మీటింగ్ తగ్గుతుంటదా సార్? ఒకవేళ మీటింగ్స్ కూడా జరుగుతాయి మేడం. కాకపోతే ప్రస్తుతానికి మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపున మీటింగ్స్ లేవనుకుంటా తిరుపతిలో మనకి పెద్ద టీములు లేవు కాబట్టి. కానీ వాళ్ళని జూమ్ జాయిన్ అవ్వమని చెప్పండి, జూమ్ జాయిన్ అవ్వమనండి. అట్లాగే మీరు ఏం చేయాలి అంటే యూట్యూబ్లో మన ఎంఎస్ఆర్ సార్ వీడియోస్ కానివ్వండి, లేదా మన పిఎస్ఆర్ సార్ వీడియోస్ కానివ్వండి, సైదుల్ సార్ వీడియోస్ కానివ్వండి, వాళ్ళకి పెడుతూ ఉండండి.
సార్ ఒక సాటర్డే 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటే మీటింగ్ కండక్ట్ చేయరా తిరుపతిలో? ఖచ్చితంగా చేస్తారు మేడం. ఖచ్చితంగా అంటే చేస్తారు. మీరు ఒకసారి ప్రసాద్ సార్‌కి నేను కమ్యూనికేట్ చేస్తాను. సార్ మీతో ప్రసన్న మేడం కమ్యూనికేట్ అవుతారు. ఓకే సార్. నేను ప్రసాద్ సార్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఖచ్చితంగా చేస్తాను అక్కడ ఒక ఫీడ్బ్యాక్ డీఎల్‌సీపీ మీటింగ్ ప్లాన్ చేయండి సార్ ప్రసాద్ సార్. ఓకే సార్. షూర్ సార్. యెస్. యెస్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. ఓకే సార్ ఓకే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీరు కమ్యూనికేట్ చేసి మీరు ఎప్పుడనేది అందరిని గ్యాదర్ చేసి ఒక డేట్ ఫిక్స్ చేసి సార్ వాళ్ళకి చెప్పండి. ఓకేనా? షూర్ సార్ షూర్ వాళ్ళు సార్. మీకు ఆ డేట్ ఫిక్స్ చేసి కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఓకే. మేరీ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. టుడే జూమ్ సెషన్ చాలా బాగా చెప్పారు సార్. మీరు లెవెల్స్, సైడ్ వాల్యూమ్ ఒకే లైన్ మీద పెట్టకుండా మిగతా టీమ్స్‌ని కూడా ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. నేను యెస్టర్‌డే జూమ్ కూడా చాలా బాగా చెప్పారు సార్. మీ జూమ్స్ చాలా వింటుంటాను ప్రొడక్ట్ గురించి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు సార్. ప్రెజెంట్ మీరు ఏ క్యాడర్‌లో ఉన్నారు సార్? నేను బ్రాంజే మేడం. బ్రాంజ్. ఓకే సార్. బ్రాంజ్ చాలా బాగా చెప్పారు సార్. డాక్టర్‌గా చేస్తూ కూడా వెస్టేజ్ చేస్తున్నారు. మీ పేరు యెస్. చెప్పుకొని కూడా మేము చాలా టీమ్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఈ మేడం. రోడ్ మైండ్ మీ హైయెస్ట్ చెక్ సార్. నాది హైయెస్ట్ వచ్చేసి 3800 మేడం. ఓకే. ఓకే సార్. నేను బ్రాంజ్ అయింది ఎట్లా మీరు అడిగారు కాబట్టి అందరికి చెప్తున్నా అండి. చాలా మందికి ఈ డౌట్ ఉంది. నేను నవంబర్ 2023లో బ్రాంజ్ అయ్యాను. కానీ కొన్ని కారణాల వల్ల టీమ్ అనేది డౌన్ అయిపోవడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ నాకప్పుడు బిజినెస్ చెప్పేవాళ్ళు గానివ్వండి ఎవరు లేరు. ఎక్కువ ఓకే సపోర్ట్ సార్. లేదు. అప్పుడు ఇంత మనకి మీటింగ్స్ గూడా మనకి ఇన్ని అవ్వడం గానివ్వండి, జూమ్ మీటింగ్స్ కానివ్వండి, నేనొచ్చిన టైంకి జూమ్ మీటింగ్స్ లేవు. ఒక రకంగా చెప్పాలంటే జూమ్ మీటింగ్స్ స్టార్టింగు మన నెల్లూరు టీమ్ నుంచే స్టార్ట్ అయినాయి. సో, ఓకే సార్. చాలా 3 నెలలు నేను ఇదయ్యి తర్వాత ఇంక జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసాం. కొన్ని కారణాల వల్ల టీమ్ కొలాప్స్ అవ్వడం జరిగింది. కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ జరిగి నేను వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌ని ఔట్ ఆఫ్ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ నేనెళ్ళడం జరిగింది. అవి పర్సనల్స్ రీజన్స్ కానివ్వండి, ఏదన్నా గానివ్వండి, ఔట్ ఆఫ్ వెస్టేజు వెళ్ళడం జరిగింది. ఒకవేళ నేను గనక అప్పుడు గనక వదలకుండా ఉండుంటే చాలామంది మనలో చేసే మిస్టేక్ ఏంటంటే, వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌ని ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు చూసి మనం ఔట్ ఆఫ్ వెస్టేజ్ ఎళ్ళిపోతాం. తర్వాత చేద్దాంలే, చూద్దాంలే అని. ఆ మైండ్ సెట్‌కి మాత్రం దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఓకేనా? చాలా మందికి ఈ డౌట్ ఉంది. అందుకనే చెప్తున్నా. ఔట్ ఆఫ్ వెస్టేజ్ మీరు వెళితే మీరు నాలెడ్జ్ తీసుకోలేరు, టీమ్ చేసుకోలేరు. ఇప్పుడు మీరందరూ చెప్తున్నారు సార్. బాగుంది. మాకర్థమైంది. మేము టీమ్ చేసుకుంటున్నాము అని అంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఓకేనా? మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి, మీరు నాలెడ్జ్ పెంచుకొని మీ టీమ్‌కి దాన్ని కమ్యూనికేట్ చేస్తే దానికి 100 రెట్లు ఇంకా హ్యాపీనెస్ ఉంటది మాకు. ఓకేనా? సో, థ్యాంక్ యూ సార్. ఎవ్వరు గూడా ఇది నెగెటివ్‌గా తీసుకోవద్దండి. ఖచ్చితంగా వెస్టేజ్‌ని పాజిటివ్ మైండ్‌లో తీసుకోండి. ఎవ్వరు ఏం చెప్పినా గూడా మీకు ఎవరు మిమ్మల్ని కిందకి లాగాలని చూసినా, వెనక్కి లాగాలని చూసినా, మీ ఫోకస్ అంతా గూడా మీ పర్సనల్ గ్రోత్ మీదే ఉండాలి. నిన్న సెషన్‌లో గూడా మాట్లాడుకున్నాం మనం. మేరీ మేడం థాంక్ యూ సో మచ్ ఈ పాయింట్ తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. ఒక్క నిమిషం సార్. ప్రసాద్ సార్. సార్ వర్ధన్ సార్ ఇంకా ఫీడ్‌బ్యాక్ సార్ వేసి జస్ట్ మీటింగ్స్ అనౌన్స్ చేద్దాం. 2 మినిట్స్ ఉంది సార్. యెస్ సార్. యెస్ సార్. షూర్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. మేరీ మేడంతో కూడా మిగతా వాళ్ళకి కూడా ఒక అనౌన్స్‌మెంట్ ఏదంటే సార్ రీసెంట్‌గా 12%లో 6000 చెక్ కొట్టిచ్చారు. అది సార్ సబ్జెక్ట్ అంత ఇంప్రూవ్ అయ్యారు. బిఫోర్ ఒక మాట గుర్తుపెట్టుకోండి లీడర్. సబ్జెక్ట్ లేక దీనిలో బిజినెస్‌లో జాయిన్ అయ్యాం. బట్ ఎక్కడ వర్క్ చేయాలో, ఎలా వర్క్ చేయాలో తెలియకపోవడం వల్ల సార్ అక్కడ క్విట్ అయ్యాడప్పుడు. బట్ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. చాలా వండర్‌ఫుల్ సబ్జెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి, మన స్ట్రక్చర్ ఎలా ఏసుకోవాలి, కిందోళ్ళతో ఎలా గైడ్ చేయాలి, ఎలా ప్రొడక్ట్‌ని అన్నీ కూడా వస్తున్నాయి. సో, సార్ అన్నట్టు పాజిటివ్ మైండ్స్ ఇవన్నీ నేర్చుకొని, మన కిందకి కూడా నేర్పిస్తే డూప్లికేట్ అయ్యిద్ది బిజినెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెషన్‌ని నేర్చుకొని కిందకి నేర్పిద్దాము. రీసెంట్‌గా సారు మేము ఆశ్చర్యం 12%లో 6000 చెక్ కొట్టిచ్చారు. అది మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనుకుంటా ఏపీలో సార్. ఎవరు యెస్ సార్. కొట్టియలేదనుకుంటా. యెస్. ఫస్ట్ టైమ్. మనం బ్రాంజ్ డైరెక్ట్‌లో తక్కువ చెక్కులు తవ్వుతున్నాము. బట్ 12%లో 6000 అంటే చాలా వేరే లెవెల్. ఎందుకంటే ఈ నాలెడ్జ్ దేనికైనా నాలెడ్జ్ సార్. ఈ వెస్టేజ్‌లో
బిజినెస్ చెక్ కొట్టడం పెద్ద ఇష్యూ కాదు, కానీ ఎలా వెళ్తే ప్లాన్గా వెళ్తే మనకు చెక్ వస్తుంది అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కింద టీం కూడా ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. జస్ట్ 1 minute ఈ మీటింగ్స్ గురించి అనౌన్స్ చేద్దాం సార్. యా సార్, షూర్ షూర్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, పోస్టర్స్ ఏమైనా షేర్ చేయండి కందుకూరు మీటింగ్స్ సార్ అనౌన్స్ చేస్తారు. ఒక నిమిషం సార్. పోస్టర్ వెతకాలి సార్. పర్లేదు సార్, మీరు చెప్పండి సార్. షూర్ సార్, నేను షేర్ చేస్తున్నాను సార్. ఒకసారి అనౌన్స్ చేయండి సార్. సార్ నన్ను చేయమంటారా? ఓకే సార్, మీరు చేసినా పర్లేదు సార్. పర్లేదు మీరు కానివ్వండి సార్, చేయండి. అవును సార్, మీరు కంటిన్యూ చేయండి. ఎస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. కందుకూరు సెమినార్ సార్ మనకి 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు సార్, తిరుమల కళ్యాణ మండపం. ఆల్రెడీ పాత లీడర్స్ తెలుసు, గ్రూప్ లో కూడా మనకు షేర్ అవుతూ ఉంది. జస్ట్ 10 రూపీస్ టికెట్ సార్. ఈ టికెట్ కూడా ఏంటంటే హాల్ కాస్ట్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 10 రూపాయలు అంటే ఏమి రాదు. ఒక 10 రూపాయలతో మనం ఈ బిజినెస్ డెప్త్ ఏంటి, అసలుకి ఈ బిజినెస్ లో ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఈ ప్రోడక్ట్స్ వల్ల ఎంతమందికి ఆరోగ్యం వచ్చిందనే ప్రతి విషయం కూడా అక్కడ తెలుసుకోవచ్చు సార్. దయచేసి చుట్టుపక్కల ఉన్నటువంటి మన లీడర్స్ కానీ మన టీం మెంబర్స్ కానీ కాల్ చేసి టికెట్ బుక్ చేసుకోమని చెప్పండి సార్. గురువు గారి సెషన్ చాలా ఎక్కువగా మన కందుకూరు రావాలంటే మన టీం ఎక్కువ ప్రజెంట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మీటింగ్స్ ఎక్కువ వస్తాయి సార్. గురువు గారి మీటింగ్స్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతాయి అక్కడ ఆటోమేటిక్ టీమ్స్ డెవలప్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం త్వరగా కూడా మనం అనుకున్నటువంటి 1 year 1 lakh కూడా రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి కందుకూరు మీటింగ్స్ మాక్సిమం ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి సార్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా నెక్స్ట్ దీనికన్నా ముందు ఇంజుమూరు సార్, మార్నింగ్ 9 గంటలకి కావలి, ఇంజుమూరు, కలిగిరి, ఉదయగిరి దగ్గరలో ఉన్న టీమ్స్ అన్ని కూడా మన టీమ్స్ కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ప్రతి టీం కూడా అక్కడ ఇంజుమూరు డిఎల్సిపి మీటింగ్ అటెండ్ అవ్వండి సార్. ఎందుకంటే అక్కడ కొంచెం దూరం కాబట్టి మీటింగ్స్ రావడం కొంచెం తక్కువగా ఉంది. ఉన్న మీటింగ్స్ ని ఉపయోగించుకుందాం, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ కొన్ని పోస్టర్ రిలీజ్ చేద్దాం. బూట్ క్యాంప్ సార్, మెయిన్ బూట్ క్యాంప్కి ఇంకా ఎవరైతే టికెట్స్ బుక్ చేయలేదో ఒకసారి హౌస్ఫుల్ బోర్డు కూడా పడింది సార్, నాకు తెలిసి ఇవాళ రేపులో ఈలో బుక్ చేసుకోండి సార్. జస్ట్ 400 రూపీస్ తోటి అసలుకి ఈ 2 స్టేట్లలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే దీనిలో 1 year 1 lakh వెళ్ళారు, 1 lakh నుంచి దగ్గర 18 lakhs తీసుకునే నెలకి 18 lakhs తీసుకునే పర్సన్స్ అందరూ కూడా అక్కడ మనం చూడొచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఈ బిజినెస్ డెప్త్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు సార్. దయచేసి బూట్ క్యాంప్ ఇంకా టికెట్స్ బుక్ చేయని వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. హౌస్ఫుల్ బోర్డు పెట్టినా మనం ఏం చేయలేం, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. టైం చాలా ఎక్కువైంది కాబట్టి. ఆనంద్ సార్, మేడం, బూట్ క్యాంప్ కి 500 400 సార్? అది ఒకసారి మన లీడర్స్ కాల్ చేసి మాట్లాడదాం మేడం. ఓకే సార్. ఓకేనా? అంటే టికెట్ బుక్ చేసుకోవాలి, ఎంత పే చేయాలి అనేది తెలియలేదు సార్. ఎస్ ఒకసారి ఇది పూర్ణ సత్ కమ్యూనికేట్ చేద్దాం. మనకు అప్లైనర్ కాల్ చేద్దాం, ఓకేనా? మేడం కాల్ ఓకే చేసి సార్. కనుక్కొని చేద్దాం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా లేట్ అవ్వకూడదు మేడం. ఏ విషయంలో అయినా కానీ జూమ్ అటెండెన్స్ కానీ టికెట్ బుకింగ్ కానీ ముందుగా ఉండాలి మేడం. అది మన టీం వాళ్ళకి గైడ్ చేయాలి. మనం ఎట్లానూ రావాలని ఫిక్స్ అయ్యాం. 400 ఉన్నప్పుడే తీసుకుంటే బెస్ట్, బట్ 500 దాకా కూడా మనం వెయిట్ చేయకూడదు. అంటే ఇప్పుడు పరిచయం అయ్యారు సార్ ఒక 2 నంబర్స్. ఓకే ఒకసారి పూర్ణ దానికోసం. సార్తో మనం కమ్యూనికేట్ చేద్దాం. మాక్సిమం 400 ఓకే ఉంటుంది. ఓకే సార్. ఏమన్నా 100 పాజిటివ్ తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వర్ధన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ దినేష్ సార్, ప్లీజ్ క్లోజ్ ద జూమ్ సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్.